హాయ్ అండి. ఐ యామ్ రెయిన్‌కో ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ ఇంత గర్వమా అంటున్నారు, ఎవరిని ఎందుకో మరి చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను. వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి 10 తీసి మీకు రీడింగ్ అయితే చెప్పడం అనేది జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ద హెరోఫెంట్ వచ్చింది. అంటే పర్సన్ ఒక జడ్జిమెంట్, న్యాయం అనేది అయితే కోరుకుంటూ ఉన్నారు. అది ఎవరి పరంగా, సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అయితే చూద్దామండి. ద హెర్మెట్ వచ్చింది ఫస్ట్ కార్డు. సెకండ్ ఏమో 2 ఆఫ్ సోర్స్ వచ్చింది. థర్డ్ ఏమో ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. ఫోర్త్ ఏమో నైట్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి. ఫిఫ్త్ ఏమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సిక్స్త్ కార్డ్ ఏమో 6 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సెవెంత్ కార్డు 9 ఆఫ్ కప్స్ వచ్చింది. ఎయిత్ కార్డ్ ఏమో పేజ్ ఆఫ్ పెంటికల్. నైన్త్ కార్డ్ ఏమో 3 ఆఫ్ పెంటికల్. 10th కార్డ్ ద హై ప్రిస్టెస్ వచ్చింది. అందుకే పర్సన్ అలా అంటూ ఉన్నారండి. తను థర్డ్ పార్టీ తనని చాలా కంట్రోల్ చేస్తుంది. తన లైఫ్లో ఉన్న ఉమెన్ తనని చాలా కంట్రోల్ అనేది చేయడం వల్ల తనకి ఎలా అనిపిస్తుంది, వామ్మో ఇంత గర్వమా ఏంటి నాకు, నా పర్సన్ నా లైఫ్లో ఉన్నప్పుడు తను అంటే వదిలి వెళ్ళిపోవడానికి కారణమైనప్పుడేమో చాలా కేరు, ఎమోషన్ ఇచ్చినలాగా అన్ని హైడ్రామాలు ప్లే చేసేసి ఇప్పుడు మా పర్సన్ మా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇలా గర్వం చూపిస్తున్నారేంటి అని పర్సన్ అయితే ఈ పర్సన్ గురించి చాలా నెగిటివ్గా అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పర్సన్ తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతుందా లేదా అనే పర్సన్ అయితే చాలా తీవ్రంగా ఆలోచనలు అయితే చేస్తున్నారండి. అంటే తనకి బాధ, భయం రెండూ కలుగుతున్నాయండి. హ్యాపీ ఫీలింగ్ ఉంది, అంటే హ్యాపీ లేదు, హ్యాపీ కంటే హ్యాపీనెస్ అంతా పోయి మొత్తం బాధ, భయం అనేటివి కలుగుతూ ఉన్నాయి. అందువల్ల పర్సన్ హెల్త్ కూడా సిక్ కావడం అనేది జరిగిందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. కలెక్టివ్ అయితే కొంచెం సంతోషపడవచ్చండి. ఎందుకనంటే మిమ్మల్ని ఇంత బాధకు గురిపెట్టిన మీ పర్సన్ సిచ్యువేషను అలా ఉంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. ఈ ఉమెన్ చాలా డామినేటింగ్ అన్నమాట. తన రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, తన లైఫ్లో ఉన్న మదర్ క్యారెక్టర్ అయినా, ఎవరైనా కానీ మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయేంత వరకు వాళ్ళని ఎలా చాలా కేరింగ్గా, టెన్షన్గా చూసేలాగా ఒక సపోర్టు, అంటే ఒక స్టాండ్ అనేది తీసుకొని ఉన్నారు. ఇప్పుడు స్టాండ్ లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, ఇలా చేసేసి టాటా బాయ్ బాయ్, ఎప్పుడు నువ్వు ఇలా ఎన్ని రోజులు చేస్తావు అనేలాగా, అంటే ప్రతిదానికి నిందించడం, తిని కూర్చుంటావా, ఏం చేయవా, అంటే డబ్బు ఏది, నువ్వేం చేస్తున్నావు అనే పర్సన్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్వశ్చన్ చేయడం, అలా చేసేసరికి
పర్సన్‌కి అయితే విపరీతమైన ఒక త్రిశంకు స్వర్గం అనేది కనబడుతున్నది ప్రజెంటు. అందువల్ల వామ్మో! ఇంత ప్రౌడా? ఏంటి? నాకు ఈ ప్రౌడ్ అంతా పరిచయము స్టార్టింగ్‌లో చేయలేదు. ఇప్పుడు ఇలా చేసి చూపిస్తే నేనెక్కడికెళ్ళాలి? అంటే ఇప్పుడు మీ పర్సన్ పొజిషన్ ఎలా ఉందంటే, ఇలా హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్‌లో అంటే తలకిందులుగా ఉండి అనిపిస్తుంది తనున్న సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్‌లో పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది. మీ పర్సను మీ లవ్, కేర్, ఎమోషన్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. మీరు తనకి ఇస్తూ ఉంటే తనేమో రిజెక్షన్ అనేది మీకు చూపిస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూ ఆ ప్రేమ కోసం పరితపించుకుంటూ వెళ్ళారు. అప్పుడు అంటే ఒక సాంగ్స్ పాడుకుంటూ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, జాయ్ఫుల్ కోసం వెళ్ళాడు. కానీ ఇప్పుడు అక్కడ అయితే సిచ్యువేషన్ అంత బాలేదు. లేకపోవడం వల్ల పర్సన్ అయితే ఇబ్బందిగా, బాధగా అయితే ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు తనకి మీరు చాలా పొగరుగా మీ లైఫ్‌లో మీరు ఒక జాయ్‌గా ఉన్నట్టు మీ పర్సన్‌కి కనబడుతూ ఉన్నారండి. మీరు ఎంపరర్ లాగా కనబడుతూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్‌కి. 9 ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్‌లో మీరు వండుకుంటూ చాలా గర్వం, పొగరుబోతుతోటి ఉన్నట్టుగా మీ పర్సన్‌కి అయితే కనబడుతూ ఉన్నారు. ఇది ఎంతమందికి రెజొనేట్ అవుతుందో అందులో కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టండండి. అంటే మీ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? నేను వదిలేసినా గానీ ఈ పర్సన్ ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నది? నా లైఫ్ ఏమో ఒక పొగరుబోతు గర్విష్టి చేతిలో చిక్కుకొని ఉన్నది. ఇప్పుడు అసలు నన్ను రిలీజ్ చేస్తదా? ఈ థర్డ్ పార్టీ రిలీజ్ చేయదా? నా లైఫ్ ఇలానే ఎండ్ అయిపోతుందా? అని థింక్ చేసే పర్సన్స్ కూడా ఉన్నారండి. అంటే ఇప్పుడు కొందరు ఇది ఈ ఫైనాన్షియల్‌గా కూడా వర్తిస్తుందండి. అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చేసిల్లనుకోండి, అంటే వాళ్ళ పైన నమ్మి ఇన్వెస్ట్ అనేది చేశారు. కానీ వాళ్ళు తీసుకున్నప్పుడు ఒక మంచి మాటలు చెప్పడం, అంటే ఇచ్చినప్పుడు ఉన్న మాట మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు లేదు. అలా అంటే అది అలా కన్విన్స్ చేయడం. ఇలాంటి సిచ్యువేషన్ అయితే చూపెడుతూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మీది లాక్కోవాలనంటే అది ఎంత ప్రాబ్లమ్ అంటే మీకు ఆహ్, మన చేతిలో పిరికెడన్ని గింజలు తీసేసుకొని మన చేతిలో ఉన్నప్పుడు ఒకే దగ్గర ఉంటాయండి. వాటిని ఇలా విసిరి కొడితే వాటిని ఏరడానికి ఎంత టైం పడుతుందో, ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి అంత టైం అనేది పడుతుంది. అలా అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ లైఫ్‌లో జరుగుతుంది. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఒక దిక్కు తోచని స్థితిలో ఉన్నానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. 2 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఒక జంక్షన్‌లో ఉండి తన అయితే థింకింగ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ లైఫ్ ఇలానే కొనసాగుతుందా? నా ఫ్యూచర్ ఇక్కడే ఎండ్ అయిపోతుందా? నాకు న్యూ లైఫ్ అనేది లేదా? అని కూడా తనని తాను క్వెషన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ తనని ఎలా అంటే థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే గొడవలు పెడుతుంది. పెట్టేసి నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నిందించి, అవమానించి, హేళన చేసి తను చెయ్యని తప్పుకు తనని నీదే బాధ్యత, నీ వల్లనే ఈ పరిస్థితి అనేది ఏర్పడింది. అంటే తనకు ఒక ఫైనాన్షియల్ లాస్ వచ్చినా నీ వల్లే, తనకు ఒక హెల్త్ బాగాలేకపోయినా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం వల్లనే, నాకు ఏది జరిగినా నీ వల్లనే, నువ్వు చేయబట్టే నాకు వచ్చేది రాలేదు, నా పనులన్నీ ఆగిపోతూ ఉన్నాయి. ప్రతి సిచ్యువేషన్కి మీ పర్సన్ని నిందించడం, నీ వల్లనే ఇలా జరిగింది, నీ వల్లనే నాకు పరువు నష్టం జరిగింది, నీ వల్లనే ఆస్తి నష్టం జరిగింది, నీ వల్లనే నేను ఇది కోల్పోయాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ అన్ని థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన నెట్టేయడం. అది కూడా పర్సన్కి చాలా బర్డెన్గా అనిపిస్తుంది. తనైతే హార్ట్కి తీసుకోలేకపోతూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాదా ఏంటి తనని తానే క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు. తన లోపల మనసులో ఆలోచించుకుంటూ ఉన్నారు. ఏం చేయాలా అని పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. కొంచెం తనకైతే కొందరికైతే కొన్ని లైట్‌గా సిమ్టమ్స్ కొన్ని కొన్ని వింత రోగాలు కూడా రావడం. అంటే మానసికంగా వీక్ ఉండడము, కొన్ని ఫిజికల్ అటాక్స్, డిసీజెస్ అనేటివి కూడా రావడం అనేది జరిగింది. అలాంటి సిచ్యువేషన్‌లో కూడా మీ పర్సన్ అయితే ఉండడం జరిగిందండి.
మీరు హ్యాపీగా జాలీగా మీ లైఫ్లో ఎవరిని పట్టించుకోకుండా ఒక క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్, ఒక ఎంప్రెస్ లాగా మీరు ఉంటూ ఉన్నారు. నాకేంటి ఈ దిక్కుమాలిన సిచ్యువేషన్స్ అని పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే మిమ్మల్ని ఇప్పుడు మీ పర్సన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, మీరు కోర్టుల చుట్టూ తిరగడము ఇవంతా జరిగేది కదా. మీ పర్సన్ని చేజ్ చేయడము, తను ఏం చేశారు, తను వేసిన ప్లాన్ ఏంటి, మిమ్మల్ని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించుకుంటూ ఉన్నారనుకోండి, మీకు ఇక్కడే టైం అనేది అయిపోతుంది. లేదా మీ మనీ అనేది దానిపైన ఇన్వెస్ట్ చేస్తారు. తన చుట్టూ తిరుక్కుంటూ మీరు ఒక పిచ్చి వాళ్ళు కావడం తన కాన్సెప్టు. లేదా ఇప్పుడు తను వేరే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారు కాబట్టి మీ లైఫ్లోకి ఏదైనా థర్డ్ పార్టీ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఫోకస్ అయిపోయింది అనుకోండి, మీరు చూసేవాళ్ళు కనుక లేడీస్ అంటే తనకు చేతికి మట్టి అంటకుండా మీరు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎలా ఇక్కడ చూస్తే పరిస్థితులేమో నన్ను ఎంతసేపు యూజ్ చేసుకోవడమే, అక్కడనేమో ఈ నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నాకు లవ్ కేర్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత దొరకట్లేదు, పెంటికల్స్ కూడా నాకు కావాల్సినంత రావడం లేదు, ఏది ఎంత కష్టం చేసినా నాది నాకు దక్కడం లేదు. అంటే తను ఇప్పుడు మిమ్మల్ని కోల్పోవడానికి రీజన్ ఏంది, తనకి ఎక్కువ కోరికలు ఉండడం వల్ల ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని లీవ్ చేసి సాక్రిఫైస్ అనేది చేసేసి మిమ్మల్ని పక్కకు పెట్టేసి మిమ్మల్ని తన లైఫ్లో ఒక ఆప్షన్ లాగా ఉంటే ఉన్నది, వెళ్ళిపోతే వెళ్ళిపోయారు అనేలాగా చేసేసి తను వేరే పర్సన్స్ని చూజ్ చేసుకొని తన లైఫ్ బెటర్గా చేసుకోవడానికి మిమ్మల్ని కాదని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీకి ఒక ఆప్షన్ అయిపోయారు అన్నమాట. అంటే తను ఎవరేది చెప్పినా నమ్ముతారన్నమాట. అలాంటి వ్యక్తిత్వం, ఒక చీటింగ్ మెంటాలిటీ, ఒక చీటింగ్ ఎనర్జీ, ఆ చీటర్స్కి కూడా ఇంకా చీటర్స్ దొరుకుతారు. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల పర్సన్ అయితే చాలా ఇబ్బందిగా బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. నా లైఫ్ ఇలా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, నాకంటూ జస్టిస్ జరగదా అని కూడా పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు. నేను ఒక ఎలా ఆలోచిస్తూ ఉన్నారు, నేను అందరినీ డామినేషన్ చేసుకుంటూ నేను కంట్రోల్ చేసే పర్సన్ అందరినీ, కానీ నేను ఒకరి చేతిలో బానిస అయిపోయాను అని కూడా పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. డెవిల్ కార్డ్ అండి. డెవిల్ కార్డ్ అంటే పర్సన్ ప్రజెంట్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం జరిగింది. ద వరల్డ్ కార్డ్ థర్డ్ పార్టీతోటే ఉంటూ ఉన్నారు ప్రజెంట్ కూడా. అంటే ఆల్ ఇన్ వన్గా ఉంటూ ఉన్నారు. అలా వర్క్ కూడా అలానే అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది. డబ్బు కోసం ఇలా ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు, కానీ తనకి సాటిస్ఫాక్షన్ అనేది లేదు, బాధపడుకుంటూ పనిచేస్తున్నాడు డబ్బు కోసం కూడా మీ పర్సన్. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. ఆలోచిస్తాడు పదే పదే, నాకు దేవుణ్ణి కూడా మొక్కుకుంటూ ఉన్నాడు, వామ్మో నా సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదంటే ఇలానే ఉంటుందా అని తనని తాను క్వశ్చన్ చేసుకోవడం ఇలా అయితే చేస్తూ ఉన్నారండి. ఆలోచిస్తున్నారు ఒంటరిగా, ఎవరితోటి కూడా ఎక్కువ స్పెండ్ చేయడం లేదు, లోన్లీగా ఉండడం అనేది అయితే జరుగుతుంది. మిమ్మల్ని తన లైఫ్లో నుంచి ఒక పెంటికల్ కోసం ఆశపడి మిమ్మల్ని అయితే వెళ్ళిపోయేలాగా అయితే చేశారు. దాన్ని కూడా ఈ సిచ్యువేషన్ను కూడా పర్సన్ అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. అంటే నేను నా పర్సన్ని నా లైఫ్లో నుంచి ఎందుకు లీవ్ చేశాను, అంటే ఒక ఫిజికల్ నీడ్ పరంగా డబ్బు పరంగా ఇలా చేశానని కూడా పర్సన్ అయితే మీ గురించి కూడా గుర్తుకు తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళీ నాకు నా పాత లైఫ్ అనేది వస్తుందా నా లైఫ్లోకి, రాదా అని బాధపడుతూ ఉన్నారు ప్రజెంట్ కూడా. చాలా కష్టపడుతున్నారండి ఒంటరిగా కూడా. ఈ సిచ్యువేషన్ కూడా ముగుస్తుంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా తన లైఫ్లో ముగియనైతే పోతూ ఉంది. తన మనసులో అనుకుంటున్నాడు, మేనిఫెస్ట్ అనేది చేస్తున్నాడు, కంప్లీట్గా ముగిసిపోవాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్, నా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే తను ఇప్పుడు ఎలా అంటే తన చుట్టూ ఉంటారు కదా, తన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళతోటి తన లైఫ్ అనేది కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఏమో బెటర్గా ఉంది, నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటని పర్సన్ అయితే తన సిచ్యువేషన్ని కంపారిజన్ అనేది చేసుకొని నా లైఫ్ బెటర్గా ఉంటుందా లేకపోతే ఇలానే ఉంటుందా అని
నేను వీళ్ళకి బానిసత్వం చేయాలా, నాకంటూ అంటే ఒక ఫ్యామిలీ అనేది ఉండాలి కదా, నాకు ఫ్యామిలీ ఉండదా, అంటే ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్ చిల్డ్రన్ అని ఉంటేనే అలా ఫ్యామిలీకి వాల్యూ అనేది ఉంటుంది కదా. ఇలా ఏం లేకపోవడం వల్ల ఆమ్, అంటే ఒక జంగిల్గా ఉంటే దానికి అర్థం అంటూ ఉండదు కదా అని పర్సన్ అయితే థింక్ అయితే చేస్తూ ఉన్నారు. నా ఈగో వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు. నేను ఫస్ట్లోనే నా పర్సన్ తోటి నేను చాలా బాగా ఉండేది, అలానే వండుకుంటూ ఉంటే అయిపోయేది. తనని పక్కకు పెట్టేసి వేరే వాళ్ళతోటి నేను ఎంజాయ్ చేయడం వల్లనే నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. తను వెళ్ళిపోయే వరకు నేను ఊరుకోలేదు అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. మీరు లవ్, కేర్, ఎమోషన్స్ అనేటివి తనకి అన్నీ ఇచ్చారు, కానీ తను ఏవి కూడా పట్టించుకోకుండా మీరు తనకి ఇవ్వడం, తను ఇతరులకు ఇవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు. అందుకు కూడా మీ పర్సన్ బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలాగైనా నేను మిమ్మల్ని చేరుకోవాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఇంత ప్రౌడ్ నేను చూపెట్టి ఉండకూడదు, ఇంత గర్వము అని పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. చాలా బర్డెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. నాకు అసలు జడ్జిమెంట్ అనేది జరుగుతుందా, నా లైఫ్కి జరగదా అని తనని తానే క్వశ్చన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి. మళ్ళీ మీరు కావాలి, ఎలాగైనా నా లైఫ్లోకి నా ఓల్డ్ పర్సన్ రావాలి. ఓల్డ్ పర్సన్ అంటే మీరే కదా, కలెక్టివే కదా. నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని తనైతే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. మిమ్మల్ని ఫాలో అవుట్ చేస్తున్నారు. అంటే మీకు తెలియకుండా మీ ఫ్యామిలీ రిలేటివ్స్, అంటే ఇప్పుడు తను స్టెప్ బై స్టెప్ మైండ్ గేమ్స్ ఆడుకుంటూ ఎంతమందిని అయితే మీ గొడవలో ఇన్వాల్వ్ చేశారో అంతమంది ద్వారా మీ గురించి అయితే మ్యాటర్ అయితే అంటే ఒక కూపి అనేది లాగుతూ ఉంటారు కదా ఇలా, అలాంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి. తనకి కొంచెం బాధగా, ప్లస్ కొన్ని అలవాట్లు కూడా నాకు చెడు అలవాట్లు అనేటివి వచ్చాయి, చెడు వ్యసనాలు, ఇవన్నీ కూడా నేను లీవ్ చేయాలని పర్సన్ అయితే అనుకుంటున్నారు. కొత్త లైఫ్ కావాలి నాకు, న్యూ బిగినింగ్ అనేది, నా లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తేనే దానికి ఒక అర్థం, పరమార్థం. ఇప్పుడు ఎలా ఉందనంటే తన లైఫ్ ప్రజెంట్ అడవి కాచిన వెన్నెలలాగా ఉంది. అడవిలో వెన్నెల కాచిన దానికి యూజ్ అనేది ఉండదు, అలా అయిపోయిందనమాట. అంటే మనకు చందమామ ఎక్కడ అడవిలో ప్రసరిస్తే దానివల్ల యూజ్ ఎవరికి ఉండదు కదా, అలా అన్నమాట. అదే సూర్యుడు అనుకోండి, కొత్తగా స్టార్ట్ అవుతుంది ఒక రోజు, కొత్తగా మనకు ఎర్లీ మార్నింగ్ లేవడమే మనం సూర్యోదయాన్ని చూస్తాం కదా, మనకు కొత్త లైఫ్ అనేది కావాలి కాబట్టి తను కూడా కొత్తదనం అనేది కోరుకుంటూ ఉన్నారండి. ఇప్పుడు తనకైతే చాలా గుండెల్లో చెప్పుకోలేనంత బాధగా, ఇలా కత్తులు పెట్టి పొడిస్తే ఎలా ఉంటుందో అలా అయితే తన పరిస్థితి అయితే ఉండడం అనేది జరుగుతుంది. ఎలాగైనా మీ దగ్గరికి రావాలని అయితే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. హ్యాపీ ఫ్యామిలీ, కిడ్స్ అయితే ఇమాజినెస్ అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు. కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నుంచి వెళ్ళిపోవాలి. డెత్ కార్డు కూడా వచ్చింది, అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగియబోతుంది. మూన్ కార్డు ప్రజెంట్ అక్కడ గొడవలు కూడా జరుగుతూ ఉన్నవి. అందుకే మీ పర్సన్ థర్డ్ పార్టీని నీకు ఇంత గర్వమా, వామ్మో అని అయితే అంటూ ఉన్నారు. కొట్లాటలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి కూడా ఎలాగైనా మీతోటి న్యూ బిగినింగ్ చేయాలనేది మీ పర్సన్ యొక్క కాన్సెప్టు. మీ పర్సన్ అయితే ప్రజెంట్ మీ గురించి కూడా 24/7 థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి రావడానికి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, అంటే కొత్తగా మీకు లైఫ్ అనేది స్టార్ట్ కాబోతుంది. అంటే గతంలో లాగా ఉండదు, మీ ఫ్యూచరు టర్న్ అనేది కాబోతూ ఉంటుంది. అంటే మనకు ఇవి ఎలా ఉంటాయంటే గ్రహాలు ఎవ్రీడే మన రొటేట్ అవుతూ ఉంటాయండి. అది కూడా ప్రతి వ్యక్తి పైన ప్రభావం అనేది చూపుతుంది. కొందరిపైన పాజిటివ్గా చూపుతుంది, కొందరిపైన నెగిటివ్గా చూపడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ పర్సన్ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి తన పైన పాజిటివ్ ప్రభావం అనేది పడుతుంది. ఇప్పుడు ఎనర్జీస్ అనేది చేంజ్ కావడం వల్ల తనకు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎలాగైనా తను మీ వైపు వచ్చేలాగా కూడా యూనివర్స్ కూడా
చేస్తుందండి. అంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ అనేది చెయ్యనట్లయినంటే మీ పర్సన్‌ని కంపల్సరీ మీ లైఫ్‌లోకి యూనివర్స్ అయితే పంపిస్తుంది. మీరు మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. మీ కోరిక కూడా నెరవేరబోతూ ఉంది. ఇప్పుడు మీ లైఫ్‌లో గూడా మీకు చాలా ఆఫర్స్ అయితే ఉన్నవి. కానీ మీరు ఏ ఆప్షన్‌ని గూడా పట్టించుకోవడం లేదు. మీ లైఫ్‌లో మీరైతే ఉంటూ ఉన్నారు. ఎవ్వరి గురించి కూడా పట్టించుకోవడం లేదు. నాదైనా నా లైఫ్‌లో నేను ఉంటాను. నాకు ఎవ్వరితోటి సంబంధం లేదు అనేలాగా మీరైతే ఉంటున్నారు. ఇప్పుడు మీ లైఫ్‌ని మీరెలా ఊహించుకుంటున్నారంటే ఒక ఎంప్రెస్ లాగా, ఒక క్వీన్ లాగా. అంటే నన్ను ఏదో శని పట్టింది. అంటే అది ఒక రాహు అది కప్ప పాము స్టోరీ ఉంటుంది కదా, అందులో కప్ప మింగుతుంది కదా, అలాంటిది ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే మిమ్మల్ని ఏదో ఒక శని పట్టిందా, శని ఉంటే ఉంటుంది పోతే పోతుంది, నా లైఫ్లో నేనైతే హ్యాపీగా ఉన్నా. అంటే పర్సన్ ఇప్పుడు మీ అంటే మీ పర్సన్ వచ్చినా మీరు హ్యాపీనే, రాకున్నా నా లైఫ్లో నేను ఉంటా అనేలాగైతే వచ్చింది. క్వీన్ ఆఫ్ పెంటికల్, కింగ్ ఆఫ్ పెంటికల్ అలాంటి ఎనర్జీస్లే ఉన్నారు. అంటే ఎవరిని పట్టించుకోవడం లేదు. మీరైతే మీ కెరీర్ పైన ఫోకస్ అనేది పెట్టారు. మీరు ఒక మీ బాధ అనేది తీసేశారండి. తీసేసి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేసి సెలబ్రేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. అంటే ఈ పర్సన్ వెళ్ళిపోతే మీ లైఫ్లోకి ఇంకా అదర్ పర్సన్ అంటే వచ్చే అవకాశం అనేది ఉండదా, నా లైఫ్ నా కెరీర్ అనేది స్టార్ట్ కదా ఏదో ఒక రకంగా. అంటే ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది కదా, యూనివర్స్ అనేది కంపల్సరీ ఈ దారి అనేది క్లోజ్, ఒక డోర్ అనేది మూసుకుపోతే ఇంకొకటి అనేది ఓపెన్ అవుతుంది కదా, నాకంటూ ఏదో ఒకటి దారి అనేది ఉండదా అనేది మీరైతే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అదే మీ లైఫ్లో జరగబోతుంది కంపల్సరీ. మీకు అంటూ మంచి రోజులు అయితే రాబోతూ ఉన్నాయండి. మీరైతే పడిన బాధ అంతా కూడా ఇతరులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అవన్నీ ఇప్పుడు మీరైతే మర్చిపోయి మీ గురించి మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ఒక నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, నేను ఎవరి హెల్ప్ తీసుకోను, నా లైఫ్లో నేను ఉంటాను, నాదేందో నేను చూసుకుంటా అనేలాగూ మీరైతే ఉన్నారు. ఇప్పుడు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు, సింగిల్గా ఉంటూ ఉన్నారు. మీ కెరీర్ పైన కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది. చాలా కష్టపడుతూ ఉన్నారు, అది కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు. ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొందరైతే డబ్బు కోసం కూడా కష్టపడుతూ ఉన్నారండి. మీరైతే సింగిల్గా ఉండుంటే మీ లైఫ్ ఏందో మీరు అంటే మీ జీవనం అనేది గడవాలి కదా. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పినా కూడా మీ లైఫ్ అనేది నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి కదా, ఆగొద్దు కదా. మీరు అలా అంటే తను మీకు ఫైనాన్షియల్ లాసు, మెంటల్ లాసు, తన ఒక డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళడము, మీ హెల్త్ సిక్ అవ్వడము, మీకు అన్ని విధాలుగా తను లాస్ట్ సిచ్యువేషన్ అనేది చూపెట్టారు. కానీ మీరు దాన్ని గ్రోత్ అనేది చేసుకుంటూ మీది నా లైఫ్ ఇక్కడ ఆగిపోలేదు, నేనంటూ కూడా బ్రతికి చూపెట్టాలి కదా అనే వేళలా మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీకైతే బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది. మీ పర్సన్ వల్ల మీరైతే చాలా పెయిన్ అయితే అనుభవించారు. డబ్బు కోసం కొంచెం బాధలు ఇబ్బందులు అనేటివి కూడా తట్టుకుంటూ ఉన్నారు. మీకు బాధ అనిపించినప్పుడు ఇలా నిద్రలేని రాత్రులు అయితే మీరైతే గడుపుతూ ఉన్నారు. మీ పర్సన్ ఎంత కళ్ళబొల్లి మాటలు ప్రజెంట్ చెప్పడానికి మీ లైఫ్లోకి రావాలని అనుకున్న మీరైతే నమ్మే పొజిషన్లో అయితే లేరండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి. తను మీకేమో కప్ ఆఫర్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. కానీ తన ప్రేమను మీరు అంటే తను ఫాస్ట్ లైఫ్లో మీతోటి మంచిగా స్పెండ్ చేసిన క్షణాలు అనేటివి గుర్తుకు చేసుకుంటున్నారు. కానీ ఈ మంచితనంతో పాటు మీకు ఇప్పుడు ప్రజెంట్ చేసిన చెడును కూడా మీరు గుర్తుకు తెచ్చుకొని మీ మనసులో కూడా ఒక ముద్ర అనేది పడిపోయింది. ఎలా, తను ఒక చీటరు, తనని నేను నమ్మను అనేలాగు. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే న్యూ బిగినింగ్ మీ లైఫ్లో స్టార్ట్ అయితే చేయబోతున్నారు. స్టార్ కార్డ్ అండి, కంపల్సరీ మీకైతే న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కలెక్టివ్కి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. మీరు ఈ ఫెస్టివల్ తర్వాత ఏదో ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకోబోతూ ఉన్నారండి. ఈ 15 డేస్లో మీ లైఫ్లో ఏదో ఒకటైతే స్టార్ట్ చేస్తూ ఉన్నారు, అది కూడా సక్సెస్ అవుతుంది మీ లైఫ్లో. ఇప్పుడు మీరు మీ పర్సన్ చేసిన దానికి ఇలా ఉన్నట్టుగా ఫీల్ అయ్యేవారు,
కానీ ఇప్పుడు నేను ఇలా కూడా నేను లేను, నేను స్ట్రక్డ్ పొజిషన్లో లేను. ఆ పర్సన్ అలా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఓకే, నువ్వు నన్ను స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచావు, కానీ నేను ఉండాలి కదా అని మీకు మీరు ఏం చేసుకుంటున్నారంటే ఇండిపెండెన్స్ అనేది మీకు మీరే స్వతంత్రం అనేది ప్రకటించుకునేలాగా ప్రకటించుకొని మీ లైఫ్లో మీరైతే మీ లైఫ్కు మీరే ఇలా ఆఫర్ అనేది ఇచ్చుకుంటూ ఆప్షన్స్ అనేటివి చూసుకుంటూ చూజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మీ లైఫ్లో అయితే మీరు ముందుకైతే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మీరు ఇప్పుడు ఒక మదర్లీ నేచర్, అమ్మ ప్రేమతోటి ఒక గాడ్ లాగా మీ లైఫ్ను మీరు ముందుకు బండి అనేది నడుచుకుంటూ వెళ్తుంది అనేలాగా వెళ్తూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇది రెజనేట్ అయిన వాళ్ళు మాత్రమే, మీ పాయింట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ ఇవి లేని వాళ్ళు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి. ఇప్పుడు మీ పర్సన్కి ఏమో వామ్మో థర్డ్ పార్టీ నాకు చాలా గర్వం పొగరుబోతుగా కనబడుతుంది, నా లైఫ్ని అయితే సర్వనాశనం చేసేసింది నేను నమ్మినందుకు అని పర్సన్ అయితే ఫీల్ కావడం అయితే జరుగుతుందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అనేది జరిగింది. ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో కూడా చూద్దామండి. లెటర్ వైజ్ కూడా ఎం లెటర్ అండి, ఎన్ లెటర్, వై లెటర్, యూ లెటర్, వి లెటర్, ఎల్ లెటర్, ఎఫ్ లెటర్, జే లెటర్, ఆర్ లెటర్, ఎస్ లెటర్, క్యూ లెటర్, సి లెటర్, కే లెటర్, ఓ లెటర్, ఈ లెటర్, బి లెటర్, పి లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఒరాకిల్ కార్డులో కూడా ఒక కార్డ్ అయితే తీస్తాను. నేనైతే మీకైతే పాజిటివ్గా రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పర్సన్ యొక్క ఒపీనియను మీ పైన ఎలా ఉంది, యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటిదో చూద్దామండి. యువర్ వాయిస్ మ్యాటర్స్ అంటూ ఉన్నారండి. మీ స్వరంలో చాలా గాంభీర్యత, ఒక తెలియని కొత్తదనం ఉంటుంది అని మీ పర్సన్ యొక్క ఒపీనియను. ఇలాంటి థాట్స్ తోటి ఆలోచనలతోటి అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి. పెండులం గారిని కూడా అడుగుదాము, మీ కోరిక నెరవేరుతుందా లేదా, తను మీ లైఫ్లోకి వస్తారా రారా అని అయితే అడుగుదాము. పెండులం గారు కలెక్టివ్ లైఫ్లోకి వారి పర్సను తిరిగి వస్తారా రారా, మీరిచ్చే మెసేజ్ ఏంటిది? వారైతే పాజిటివ్గా కోరుకుంటున్నారు. వారి లైఫ్లోకి వారి పర్సను రిటర్న్ రావాలని వారైతే మేనిఫెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరిచ్చే మెసేజ్ ఏంటి? పాజిటివ్గా ఇస్తారా, నెగిటివ్గా ఇస్తారా? చెక్ అగైన్ వస్తుందండి, వన్స్ అగైన్. పాజిటివ్గా రావాలి, పాజిటివ్గా రావాలి, పాజిటివ్గా రావాలి. వారి పర్సన్ వారి లైఫ్లోకి తిరిగి వస్తారా రారా? వస్తారు అని వచ్చిందండి, ఎస్ చెప్తున్నారు. మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే తిరిగి అయితే వస్తారు. ఈ రీడింగు ఒక 2 years లాంగ్ డిస్టెన్స్లో ఉన్న
వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక 15 డేస్ నుంచి గొడవలు పడుతున్న లవర్స్కి అయితే ఈ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. రాశుల పరంగా చూసినట్లయితే ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందంటే మేషరాశి, వృషభ రాశి, మిథున, కర్కాటక రాశి అండి. మీనరాశి, కుంభరాశి, మకర రాశి, ధనస్సు రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి, కానివి మీవి కావనుకొని లీవ్ చేయండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.